500 సినిమాలు చేసినా కూడా అంటే మీలో యాక్టింగ్ తృష్ణ చావక లేకపోతే డైరెక్టర్ అనేవాడు సాటిస్ఫై అవ్వక? నాకేమో ఇందులో ఫిక్స్ చేశారు. నేను అమ్మ 1వ తారీఖులు ఇవన్నీ చేశాను. పాలవాడికి, నీళ్లవాడికి, రెంట్కి, కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి. ఛత్రపతి చాలా సినిమాలు చేశాను నేను. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. పెద్ద సినిమాకి వెళ్ళి నా క్యారెక్టర్ ఎలా ఉండాలంటేనండి అన్న మొదలెట్టే అనుకోండి, డ్రైవర్ ఎక్కడ ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అతన్ని అంటారు కదా. అప్పుడు నేను అయ్యో రామ అలా అనవసరంగా అన్నాను అనుకో. పాత్రలు రావు అవి ఎవరికైనా సరే. చక్కటి ఒత్తు మీసం, చక్కటి హెయిర్ ఇప్పటికి భలే మెయింటైన్ చేస్తున్నారండి. ఇది విగ్గు తెలీదా? ఊరుకోండి. ఇది గమ్ము చూడండి. నారాయణ ఇది ఎక్కడ గొడవ? నాకు ఇన్స్పిరేషన్ మా ఆవిడ. నాకంటే 100 ఏళ్ళ ముందు తీసేసింది అది రంగేయడం. ఇంత లైఫ్ చూసారు కదా మీరు, ఎన్నోసార్లు అడ్జస్ట్ అయ్యి ఉండుంటారు కదా మీరు మేడము. పెద్దలు కుదిర్చిన దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళ కొంచెం బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ తెలిసి ఉండి కొన్ని ఇంట్లో సంబంధాలు కూడా ఉన్నప్పుడు అవి కూడా ఫెయిల్ అవుతాయి. పెళ్లి చేసుకుని చివరికి 1 మంత్ అయినా వాళ్ళు కలిసి ఉంటున్నారా లేదా డౌటే. షార్ట్ ఫిల్మ్స్ కాదు హార్ట్ ఫిల్మ్స్ అని పెట్టారు మీరు. టోటల్గా ఎన్ని తీశారు సార్ ఇప్పుడు? 60 దాకా. అందులో ఒక 50 నేను డైరెక్ట్ చేశాను. డైరెక్షన్ కుర్రాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా రేపు పొద్దున్న 10 మంది నా పేరు చెప్పుకునేవాళ్ళు. నిజంగా రియల్ లైఫ్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు చెప్పకపోతే పిల్లలకి తెలిసే అవకాశం ఎక్కడుంది సార్? కలర్ఫుల్ లైఫ్లో ఇది చూపించారు మీరు. ఎస్, బట్టలు ఒలిచేది కాదు కల్చరు, విలువలు చీల్చేది కాదు కల్చరు, కాపురాలు కూల్చేది కాదు. మీ వయసు వాళ్ళు దాన్ని ఏదో రకంగా సైడ్ ట్రాక్ చేయాలి, లేకపోతే డిస్టర్బ్ చేసేస్తుంది. అది ఇస్తేనే ఊరుకుంటుంది, అది చచ్చినట్టు ఇచ్చి తీరాలి. మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఆఫీస్కి వెళ్ళాలి, 1,00,000 టాస్క్స్లు మీకు అవన్నీ చూసుకోవాలి. జాబ్ ఉంటుందో పోతుందో తెలియదు, హోంవర్క్లు, వర్క్ ఫ్రమ్ హోమ్లు, ఇంటి దగ్గర ఆఫీసులోను. ఈ పెద్దాళ్ళు ఏంటి ఏ మాట మంది వినరేంటి? మనం ఎలా చెప్పాలి? అసలు ఏం చేస్తుంది ఇది? బయటకు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అసలు ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి మీరు ఏమైనా చూసారా ఎప్పుడన్నా? కామెంట్స్ కూడా ఎన్ని బూతులు తిట్టేస్తారు తెలుసా అండి. ఇవాళ రేపు అస్సలు పెద్ద లేదు చిన్న ఏమీ లేదు, మంచి మర్యాద ఏమీ లేదు. అలాంటిది నా అదృష్టం. ఈ షార్ట్ ఫిల్మ్స్లో మాత్రం దేవుడి దయ వల్ల ఎంత కనెక్ట్ అయ్యారంటే జనం. కమెంట్స్ ఏమున్నాయో చూద్దాం అంటారా? చూద్దాం. ఎల్బి శ్రీరామ్ గారు, మీరు తీసే ఈ ఫిల్మ్స్ సాధారణ షార్ట్ ఫిల్మ్స్ అనుకుంటే ఆపేయండి సార్ అని నేనే అనేవాడినేమో. నాలాంటి ఎంతో మంది హృదయాలలో చెరగని ముద్ర వేస్తున్న మీ హార్ట్ ఫిల్మ్స్ అని నా భావన. దయచేసి ఆపకండి గురూజీ, మీ అభిమాని.